दिया है। ఈ దినాన్ని చూడక ఎంతో మంది మరణిస్తూ వచ్చారు. आज के दिन ना देखते हुए बहुत लोग मर चुका है। మనము సజీవులుగా ఉన్నామంటే हम लोग जीवित है कि దేవుని యొక్క కృప, परमेश्वर की अनुग्रह। దేవుని యొక్క కృపను బట్టి మనము సజీవులంగా ఉన్నాము. परमेश्वर के अनुग्रह के कारण हम जीवित हैं। ఇది కేవలం దేవుని కృప. ये केवल परमेश्वर की अनुग्रह है। ఆ కృపను బట్టి మనము మరొక దినాన ప్రార్థన చేయడానికి చేరి వచ్చాము. उस अनुग्रह के कारण हम फिर एक बार परमेश्वर के नाम से प्रार्थना करने के लिए आया है। గత 17 దినాలు ప్రభు మనల్ని ఎంతగానో సురక్షితంగా ఉపవాస ప్రార్థనలో వాడుకుంటూ వచ్చాడు. बीते 17 दिन परमेश्वर ने हमें उपवास की प्रार्थना में उपयोग करते आया। ఈ దినము 18వ దినంలోనికి మనం ప్రవేశిస్తూ వచ్చాం. आज का दिन 18वां दिन में हम प्रवेश हुआ है। చాలా మంది అడుగుతున్నారు, అన్న ఇంకెన్ని దినాలు చేస్తారు? बहुत लोग पूछ रहे हैं भैया और कितने दिन उपवास प्रार्थना करेंगे। కాబట్టి నా సమాధానం ఒకటే, దేవుడు ఎన్ని దినాలు జరిగిస్తాడో అన్ని దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. मेरा उत्तर एक ही है कि परमेश्वर जितने दिन चलाएगा उतने दिन उपवास प्रार्थना चलेगा। ప్రభు మనకు శక్తి ఇచ్చేంత వరకు जब तक प्रभु हमें शक्ति देंगे। పాట పాడుకుంటూ వచ్చాం. अभी तक गीत गाते हुए आया, నీవు నన్ను ఆశ్రయించే వరకు आप जब तक मुझे आशीर्वाद नहीं देंगे నేను నిన్ను విడువను. मैं आपको नहीं छोड़ूंगा। కాబట్టి మనము మన అక్కర్లు ఒకరోజు తీర్చబడతాయని కాదు, ఎప్పటికీ ఏదో అక్కర ఉంటుంది. हमारे जरूरत अभी पूरा हो जाएंगे ऐसी बात नहीं, कहीं ना कहीं जरूरत बाकी रहता है। కానీ కొన్ని సామాన్యమైన పనులు ఉంటాయి, కొన్ని బలమైన పనులు ఉంటాయి. कुछ सामान्य काम रहता है, कुछ दृढ़ काम रहता है। సామాన్యమైన పనులు మనము దినము ఏ విధంగా నా ప్రార్థనలో గడిపి చేస్తాము, చేయగలుగుతాం. जो सामान्य काम है और उनके लिए हम इंतजार में हम प्रार्थना करते रहता है। కొన్ని బలమైన కార్యాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మనకెంత అవసరం. कुछ दृढ़ काम के लिए हमें खास प्रत्येक प्रार्थना का जरूरत है। కనుక అలాంటి ఉపవాసంతో ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినాం. इस रीति से हम उपवास प्रार्थना करने के लिए परमेश्वर के सम्मुख में हम आए हैं। ఈ దినము సెప్టెంబర్ 17వ తారీఖు. आज के दिन सितंबर 17वां तारीख है। దైవజనుడు బక్సింగ్ గారు దేవుని యొక్క మహిమలోనికి చేరిన దినం. परमेश्वर के भाई भक्त सिंह ने परमेश्वर की महिमा में गया हुआ दिन है। 2000 సంవత్సరంలో 2000 साल में ఇదే తారీఖున यही तारीख को ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. सवेरे के समय में प्रभु का सम्मुख में पहुंचा है। నేటికి దాదాపు 20 సంవత్సరాలు అయింది. और आज को बराबर 20 साल हुआ है। ఆ విధంగా ఆ దైవజనుడు దేవునితో నడిచి మనకు కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని ప్రార్థనలు, కొన్ని విధానాలు నేర్పిస్తూ వచ్చాడు. परमेश्वर के दास परमेश्वर के साथ से और चलकर हमें कुछ और सभाएं नियम हम सिखाया है। నిజముగా దేవునితో నడిచిన దైవజనుడు అని చెప్పవచ్చు. सही रीति से परमेश्वर के साथ चला हुआ दैविक दास करके कह सकता है। ఏ మాత్రం మచ్చ, కలంకము, డాగు లేని నియమములను సంఘమును వాక్య ప్రకారంగా నియమించాడు. किसी की तरह और न डाक और न कुछ इसमें कुछ भी नागड़ होते हुए और परमेश्वर के दास चला है। వాక్యానుసారంగా సంఘ నిర్మాణాన్ని చేసినాడు. वचन के अनुसार कुलस्य का निर्माण किया है। నేడు అనేక లోపాలు, అనేక విషయాల్లో మనం కనుగొంటాం. आज के दिन हम बहुत रे कमगटी हम देखते रहते हैं। అయితే ప్రభు కోరేది ఏంటంటే प्रभु जो चाहता है कि లోపము లేని సంఘముగా, बिना कमी घटी का कुलसिया పరిశుద్ధమైన నిర్మలమైన సంఘముగా సిద్ధపడాలి. पवित्र और निर्मल कुलस्य रीति से बनना है। పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానయ్యున్నాడు. जो दूल्हा प्रभु यीशु मसीह जल्दी शीघ्र आने वाला है। పెళ్లి కుమార్తెను ఎత్తుకొని పోవడానికి సిద్ధపడుతున్నాడు. दुल्हन को उठा के ले जाने के लिए वो तैयार में आ रहे हैं। పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె ఎంతో అందముగా, ఎంతో యోగ్యముగా, ఆత్మీయ అలంకరణ చే అలంకరించబడి ఉండాలి. दुल्हन के लिए दूल्हा और इतने जो अलंकरण होके तैयार रहना है। दुल्हा के लिए दुल्हन, दुल्हा के लिए दुल्हन, दूल्हा के लिए दुल्हन तैयार होना है। పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె, दूल्हा के लिए और दुल्हन और तैयार होके रहना है।
ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. और उसी से परमेश्वर हमारी सहायता करे। రండి నేడు ధ్యానాంశానికి మనం వస్తాం. आज के ध्यान अंश में हम आएंगे దేవుని యొక్క వాక్యములో నుండి परमेश्वर का वचन में से నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం नेहम्या के पुस्तक 2 अध्याय 17వ వచనం. 17 वचन। నెహెమ్యా 2:17 नेहम्या 2:17 చదువుకుంటాం. पढ़ेंगे। అయితే వారితో ఇట్లాంటిని మనకల్లా శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చిపోయానో మీరు చూచున్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి. కట్టుదము రండి అనే మాటను మనం ధ్యానిస్తా ఉన్నాం. आओ बनाएंगे और यही वचन का हम ध्यान कर रहे हैं। దాంట్లో ఎన్నో మాటలను మనం ఇప్పటి వరకు ధ్యానిస్తా వచ్చాం. और इनमें बहुत सारे वचन अभी तक हम ध्यान करते आया। ఈ దినం కూడా आज के दिन भी దేవుని పని వర్ధిల్ల చేయడం, परमेश्वर के काम फलवंत करना, దేవుని పనిని మనం జరిగించబద్ధులమై ఉన్నాం. परमेश्वर के काम चलाने के लिए हम है। ఇప్పుడు దేవుని పని జరిగించాలి వాస్తవమే, परमेश्वर के काम चलाना सही है, కానీ ఎలాంటి సమయంలో జరిగించాలి? लेकिन कैसे समय में चलाना? ఉన్నప్పుడే జరిగించాలా? जब है तभी चलाना है क्या? శక్తి ఉన్నప్పుడే జరిగించాలా? जब शक्ति है तभी चलाना है क्या? లేక డబ్బు ఉన్నప్పుడే జరిగించాలా? या नहीं तो पैसा है तब चलाना है क्या? సమయం ఉన్నప్పుడే జరిగించాలా? जब समय है तभी चलाना है क्या? కాదు. नहीं। దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే परमेश्वर के वचन में हम देखते हैं, చూడండి నెహెమ్యా గ్రంథం नेहम्या पुस्तक 5వ అధ్యాయం 5 अध्याय, 5వ అధ్యాయం नेहम्या के पुस्तक 5 अध्याय 3వ వచనం. 3 वचन। మరికొందరు క్షామం ఉన్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువబెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యం తీసుకుందామనిరి. और कुछ तो कहते थे हम अपने बेटे बेटियों समेत बहुत प्राणी है, इसलिए हम अन्न मिलाना चाहिए कि उसे खाकर जीवित रहे। कुछ कहते थे हम अपने खेतों दाग की बारियां और घरों की महंगे के कारण बंधक रखते हैं कि हम अन्न मिले। ఏం చేసినారు? क्या किया? క్షామకాలమందున और शाम के दिन में భూములను ద్రాక్ష తోట ఇండ్లను కుదువబెడతా వచ్చారు. और जमीन को द्राक्ष दाग की बारियों को गिरवी रखा था। ఎందుకు? क्यों? భోజనం చేయాలని. भोजन करने के लिए। ఇశ్రాయేలు ప్రజలు इस्राएल प्रजलोग యెరూషలేము గోడలు తిరిగి కట్టడానికి కొరకై यरूशलेम के दीवार फिर बनाने के लिए ప్రారంభించినప్పుడు आरंभ किया, तब శత్రుల ద్వారా ఎన్నో ఎదిరింపులు ఎదుర్కొన్నారన్న విషయాలు మనం చూస్తా వచ్చాం. दुश्मनों के द्वारा बहुत मुकाबला उठाना पड़ा, हम ये देखते हैं। ఇప్పుడు अभी దేవుని పనిని ఆటంకపరచు సమస్యలను परमेश्वर के काम को आतंक करने वाली समस्या వారు ఎట్లు ఎదుర్కొంటూ వచ్చారు, वे लोग कैसे मुकाबला किया, ఎట్లు దేవుణ్ణి సంపూర్ణంగా విధేయులైంటూ వచ్చారు, किस रीति से परमेश्वर के अधीन बनकर आया। ఈ విషయాన్ని మనం చూసినట్లయితే और ये विषय को हम ध्यान किया तो వారి మధ్యలో ప్రేమ లేదు. उनके बीच में प्रेम नहीं है, వారు అనేక సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. वे बहुत तरह समस्याओं का मुकाबला ఆ उठाया। సమయంలో దేశంలో కరువు ఉన్నది, और समय में और देश में अकाल है, దరిద్రం ఉంది, दरिद्र है, భోజనం లేదు, भोजन नहीं है। వారి భూములు ద్రాక్ష తోట ఇండ్లను కుదవబెడతా వచ్చారు. उनके जमीन दाग की बारियों को गिरवी रखना पड़ा। కొందరు యూదులు कुछ यहूदी लोग వడ్డీకి కూడా ద్రవ్యం తెచ్చుకున్నారట. और ब्याज में भी और वे लोग और द्रव्य पैसे लेके आया। మన కర్తవ్యం మన బాధ్యతను నిర్వహించుట్లో हमारे जिम्मेदारी पूरा करने में మనము తప్పిపోకూడదు. हम भूलने चूक नहीं తప్పిపోయినట్లయితే गए। अगर चूक गए तो దేవుని పనిని ఆటంకపరిచే వారంగా ఉంటాము. परमेश्वर के काम को हम आतंक करने वाला बनेंगे। దేవుని బిడ్డలముగా परमेश्वर प्रजारीति से ఆహారము, డబ్బు, भोजन और पैसा అవసరతల కొరకై जरूरतों के लिए ఇతరులను అడగజాలము. दूसरे लोगों को हम पूछेंगे नहीं, దేవుని మీద ఆధారపడాలి. परमेश्वर के ऊपर आधार होना। 34వ కీర్తన भजन संहिता 34 अध्याय 10వ వచనము 10 वचन గమనించండి. దేవుని వాక్యములో నుండి देखिए, परमेश्वर के वचन में से 34వ కీర్తన 10వ వచనము. 34:10 भजन సింహపు संहिता। పిల్లలు ఆకలి లేమి గలవై ఆకలి గురును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. और जवान और सिंहों को तो गति होती है और वे भूखे भी रह जाते हैं, परंतु यहोवा के खोजियों को किसी भली वस्तु की गति ना होगी। దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ఏమాత్రం సిగ్గుపడరు. परमेश्वर के ऊपर जो आशा रखते वो कभी लज्जित ना होंगी। సింహం పిల్లలు ఆకలి ఉన్నప్పుడు దేవుడు వారి ఆశల ప్రాణి తృప్తిపరిచి వారి భోజనం పెడతా వచ్చాడు. और सिंह के बच्चे जब भूखे तो उन्हें भोजन देते आया। మనము हम लोग దేవుని యందు విశ్వాసం ఉంచాలి. परमेश्वर पर विश्वास रखना, దేవుని యందు
విశ్వాసం ఉంచలేక परमेश्वर पर विश्वास ना रखते हुए లోక సహాయం కొరకు दुनिया के मदद के लिए ఇతరులను అర్జించకూడదు. और दूसरे लोगों को इन्हें पूछना, అవసరతలో ఉన్నవారు जरूरतों में है जो వారి అక్కరల కొరకు उनके जरूरतों के लिए ఎట్లు ప్రార్థించాలో దేవుని సన్నిధానంలో నేర్చుకోవాలి. कैसा प्रार्थना करना परमेश्वर के सम्मुख में हमें सीखना है. సమృద్ధి గలవారు जो समृद्धि है लोग, అక్కరలో ఉన్న వారికి సహాయం చేయాలి. जो जरूरतों के लोग में है उनको मदद करना, దేవుని నడుపుదల ప్రకారం परमेश्वर की चलाने के ऊपर ఇతరులకు సహాయం చేసినట్లయితే दूसरों को मदद किया तो అనేకుల అవసరాలు తీర్చబడతాయి. बहुत लोगों का जरूरत पूरा हो जाता है. అంతేకాక केवल उतने ही नहीं, మనకు కూడా ఏ నష్టం కలగదు. हम लोग उनको कोई नुकसान नहीं होगा. దేవుని యొక్క సమృద్ధి మనం పొందినప్పుడు परमेश्वर का समृद्धि जब हम पाएंगे, ఆ సమృద్ధిలో నుండి उस समृद्धि में से ఇతర ప్రజలను दूसरा प्रजलों को తోటి విశ్వాసులను साथ का साथ, భోజనం లేని వారి భోజనము जिनको भोजन नहीं भोजन, వస్త్రం లేని వారి వస్త్రము जिनको कपड़े नहीं कपड़े, ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. हम देने वाला बनकर रहना. కొన్ని సంవత్సరాల క్రితము और कुछ सालों के पहले మంచి విశ్వాసులైనటువంటి अच्छे विश्वास लोग हैं, ఒక పేద కుటుంబముతో एक गरीब कुटुंब परिवार के साथ దైవజనుడు భక్త్ సింగ్ గారు సహవాసం చేసేవాడట. परमेश्वर के भाई भक्त सिंह ने उनके साथ संगति करता వారిని ఆ పేద కుటుంబంలో ఒకసారి కలిశాడట. और वो गरीब कुटुंब परिवार के एक दिन मिला था. ఒక రోజు एक दिन ఆ దినములలో उन दिनों में ఆ ఇంటి యజమానుడు और उस घर का मालक ఆయన ఉద్యోగాన్ని కోల్పోయాడట. वो अपने नौकरी को खो गया. అయితే तो फिर ఒక రోజు एक दिन వారింటిలో उनके घर में తినడానికి ఆహారం ఏమీ లేదు. खाने के लिए भोजन कुछ नहीं था. అయితే ఆ ఇంటిలోని వారందరూ और घर के सारे लोग చిన్న పిల్లలతో సహా छोटे बच्चों के साथ ఏమాత్రం సరగకుండా और कुछ भी ना गुनगुनाते దేవుని మీదనే ఆధారపడి ప్రార్థన చేస్తా వచ్చారట. परमेश्वर को पराधार होते हुए प्रार्थना किया. దేవుడు परमेश्वर అక్కరను తీర్చగలడు కనుక जरूरतों को पूरा करने वाला है, इसलिए ఎవరిని అడగ అవసరం లేదనుకొని और किसी को पूछने का जरूरत नहीं करके వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు वे प्रार्थना कर रहा था. తలుపు దగ్గర ఏదో శబ్దం వచ్చిందట. और दरवाजे के पास कुछ आवाज आया. ఎవరేను ఎవరో తలుపు దగ్గర ఒక రాయి వేసినట్లు వినపడింది. वो दरवाजे के पास कोई तो एक पत्थर डाला सरिका लगा. రాయి అనుకొని తలంచి వారు బయటకు వచ్చి చూశారు. पत्थर करके समझ कर वो बाहर आके देखा. అక్కడ ఒక वहाँ पर एक గోనె సంచి ఉన్నదట. वहाँ पर एक थैली थैली था. ఏం సంచి? कौन सा थैली? కుటుంబం అంతటికి కావలసిన రొట్టెలు ఉన్నాయి దాంట్లో. उसमें कुटुंब परिवार को बसोने का रोटियां हैं उसमें, కూరగాయలు ఉన్నాయి. और सब्जियां हैं, ఇంకా ఇతర భోజన పదార్థాలు ఎన్నో ఉన్నాయి. और दूसरा भोजन के पदार्थ भी बहुत उसमें మన है. అక్కర్ల కొరకై अपनी जरूरतों के लिए ఇతరులను అడుగుటకు ప్రారంభించినప్పుడు दूसरे लोगों को पूछने का जब आरंभ किया था, దేవుడు ఏమాత్రం కూడా సంతోషించేవాడుగా ఉండడు. परमेश्वर कभी खुशी नहीं होगा. అంతేకాక केवल उतने नहीं, ఇతరులను అడగడం నేర్చుకుంటే दूसरों को सब पूछना सीखे तो, ఇతరులను అడిగేవారు ఏమంటారు? और उसको पूछने वाला क्या వీళ్ళు कहे, భిక్షకులు అంటారు. और ये भीख मांगने वाले लोग అనేక हैं. సార్లు సేవకుల విషయంలో కూడా అదే తలంపు ఉంటది. बहुत बार सेवक लोगों का विषय में भी वैसे रहता కనుక है. దైవజనుడు భక్త్ సింగ్ గారు సేవకులు కూడా చెప్పేవాడు, भाई भक्त सिंह ने सेवक लोगों से भी कहता మీరు था, ఎవరిని కూడా అడగొద్దు. तुम लोग किसी से नहीं मांगना. మరి ఏం చేయాలా? क्या करना? కేవలం చెప్పాలా పులిపిటం మీద ఉండి. और पुलपिट के ऊपर से बताना, దేవుని మందిరంలో ఈ పని జరుగుతుంది. परमेश्वर के भवन में ये काम हो रहा లేక है, సేవలు అవసరం ఉన్నాయి. सेवा में जरूरत है, మీరు ప్రేరేపణ కొలది వాడబడండి. तुम प्रेरेपण के अनुसार उपयोग में आओ. అంతేగాని డైరెక్ట్ గా ఒక వ్యక్తిని ఇది సహాయం ఉంది, ఇది అవసరత ఉంది అని అడగాల్సిన అవసరం లేదు. सीधा सीधा एक व्यक्ति को जाके इतना जरूरत है सहायता होना करके नहीं మనం मांगना. ఎవరైనా ఇతరులను అడగడం ద్వారా कोई दूसरे- భిక్షగాలు అనే పేరును సంపాదించుకోగలుగుతాం. कोई दूसरे को मांगने के द्वारा भिखारी करके वे लोग कहेंगे. దైవజనుడు భక్త్ సింగ్ గారు అంటున్నారు, भक्त सिंह कहता నా है, జీవిత విధానములో मेरे जीवन के विधान में నా అక్కరలు मेरे जरूरतों నేను को ఎవ్వరికి తెలియచేయకూడదని దేవుడు నాకు చెప్పాడు. मैं किसी को नहीं बताना करके परमेश्वर मुझसे कहा. మాటలో గాని बातों में यो ఏ విషయంలో గాని कोई विषय में నా అవసరతలు నేను ఎవరికి చెప్పలేను. और मेरे जरूरत किसी को नहीं बताऊंगा. నా అవసరతలన్నీ मेरे सारे जरूरत దేవునికే ప్రార్థన ద్వారా తెలియపరుస్తాను. केवल प्रार्थना के द्वारा परमेश्वर को बताऊंगा. కొన్ని దినములు నాకు అవసరమే లేకుండెను. और कुछ दिन तो मुझे जरूरत ही नहीं था. ఆ తర్వాత ఏమంటాడంటే उसके बाद क्या कहता है, ఆయనను ఎంతో దూరము నడవవలసి వచ్చేది. और बहुत वैसा दूर चलाना पड़ता దానికి కావాల్సిన డబ్బు లేదు. और उनको चलने का पैसा नहीं है. ఎంతో ఆకలి అయ్యేది. बहुत भूख लगता था దానికి కావాల్సిన డబ్బు లేదు. और उनको वो होने का पैसा అయినా नहीं. కూడా దేవుని మీదనే ఆధారపడేవాడిని. फिर भी परमेश्वर के ऊपर मैं आधार होता ఓ था. దినమున एक दिन చాలా ఆకలి వేసింది నాకు. मुझे बहुत भूख लगा అప్పుడు నేను ఆయనలో ఒక ఆలోచన వచ్చిందట. और उसको एक सोच विचार आया. ఏం ఆలోచన? क्या सोच विचार? నాకు చాలా ఆకలి వేస్తుంది, मुझे तो बहुत भूख लगा ఆహారం నాకు పెట్టుడి और भोजन मुझे दो. అని ఎవరిని నేను అడగలేను. मैं किसी को मांग नहीं सकता. నేను దేవుడు నాకు చెప్పాడు ఎవరిని ఏ విషయంలో అడగొద్దు. परमेश्वर ने मुझे कहा कोई विषय में किसी से नहीं पूछना. అయితే ఒకటి చేస్తాను, एक करूंगा. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. मुझे एक मित्र है, ఆ స్నేహితుని ఇంటికి వెళ్తాను. वो मित्र का घर जाऊंगा. అతడు తప్పక
తప్పక భోజనం చేయమని చెప్తాడు. और वो जरूर तुम वो खाना खा के जाओ भैया बोलेगा। నేనేమంటాను, मैं क्या कहूँगा, అయ్యా వద్దు అంటాను. हाँ नहीं भैया नहीं बोलता हूँ। మొదటిసారి వద్దంటాను, पहला बार नहीं बोलता, మళ్ళా రెండోసారి అడుగుతాడు, दूसरा बार पूछेंगे, రెండోసారి వద్దంటాను, दूसरा बार नहीं बोलता, మూడోసారి మళ్ళా అంటాడు, तीसरा बार फिर पूछेंगे, ఒకవేళ మూడోసారి అంటే अगर तीसरा बार पूछे तो సరే పెట్టు అంట. हाँ ठीक है भोजन लगाओ। ఇది షరతు చేసుకుని పోయాడు. ये शर्त लगा कर गया, ఆ షరతు గెలిచినాడు. हाँ वो शर्त का जय पाया। ఆ స్నేహితుడు కూడా उस मित्र भी మొదటిసారి అడిగాడు, पहला बार पूछा, రెండోసారి అడిగాడు, दूसरा बार पूछा, మూడోసారి కూడా అడిగాడు. तीसरा बार भी पूछा। ఎవరండి మూడు సార్లు అడిగేది? कौन है 3 बार पूछने वाला? దేవుడే అడగమని తనకు చెప్పిండు. परमेश्वर ने पूछो करके बताया होगा। దేవుడు ప్రేరేపించింది ఏ వ్యక్తి ఏ మాట కూడా परमेश्वर बिना प्रेरेपणा करते कोई बात भी పలకలేడు. नहीं बोल सकता। సరే మూడోసారి భోజనం చేయమని అడిగినప్పుడు और तीसरा बार भोजन करो करके जब సరే बोला, నేను భోజనం చేస్తాను అని చెప్పాడట. मैं भोजन करूंगा करके बताया। ఆ స్నేహితుడికి వెళ్ళి భోజనం చేశాడు. और वो मित्र का घर जाके खाना खाया। దేవుడు చెప్పిన ఆయన తలంచిన ప్రకారమే उसने जैसे सोचा उसी अनुसार భోజనం చేసి ఇంటికి వచ్చేసాడు. भोजन करके घर में आया। మళ్ళా కొన్ని దినాలు గడిచిన తర్వాత फिर कुछ दिन होने के बाद ఆయనకు మరలా అదే శోధన కలిగిందట. और उनको फिर वही शंका आया। ఏం శోధన? क्या शंका? మళ్ళా ఆకలేస్తుంది. फिर से भूख लग रहा, 2 దినాలైంది భోజనం లేక. 2 दिन हो गए भोजन మళ్ళా नहीं। ఏం తలస్తున్నాడు? फिर क्या सोचा, మళ్ళా నా స్నేహితుడింటికి పోతాను, फिर मैं मेरे मित्र का घर మళ్ళా में ఇట్లే చేద్దాను, फिर ऐसे ही करूंगा। అదే ప్రణాళికలో वही प्रणालिका में స్నేహితుడి ఇంటికి వెళ్ళినాడు. మిత్ర కా घर- వెళ్దాం అనుకున్నాడట. मित्र में घर में जाने के लिए सोचा था గడిచిన అనుభవమును और बीते हुए अनुभव को జ్ఞాపకం చేసుకుంటూ నడుచుతున్నాడు. और याद करते हुए चल रहा था। మధ్యాహ్నం 1:30 అయిందట. बीच में 1:30 बज ఆ गया। ప్రాంతంలో उस प्रांत में దేవుడు వచ్చాడు. परमेश्वर आया। బక్సేయ్, ए भाई बक्से, నీ విశ్వాసం ఎక్కడా? तेरा विश्वास कहाँ है? నీ విశ్వాసం నా మీద ఉందా, నీ స్నేహితుడి మీద ఉందా? तेरा विश्वास मुझ पर है कि तेरे मित्र का ऊपर है? నా మీద ఉంటే ఉన్న కాడనే భోజనం రావాలి నీకు, और मेरा ऊपर विश्वास रहे तू जहाँ है वहीं पर भोजन आना। లేక నేను చెప్పాలా పలానింటికి పొమ్మని. नहीं तो मैं तुमसे कहना है कि तू फलाना करके जाओ। కానీ నేను చెప్పక ముందే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నేను పోతాను, 3 సార్లు ఆయన అడగాల, మూడోసారి తింటాను, 2 సార్లు అడిగితే తినను, ఇవన్నీ నీ సొంత ప్రణాళికలు అని చెప్పాడట. मैं बिना बताए तू मित्र का पास जाकर 3 बार पूछेंगे तो खाना खाना, ये सब तेरी खुद की सोच विचार है। అని దేవుడు ఆయన ప్రశ్నించగానే परमेश्वर उनको प्रश्न पूछते ही అందుకు ఆయన उसने ప్రభువా हे प्रभु, నాకు ఆహారం పెట్టుము అని आप मुझे भोजन दो। నా స్నేహితుడిని అడగను, मैं मित्र से नहीं पूछूंगा। అతను నన్ను బలవంతం చేసినప్పుడే నేను భోజనం చేస్తా. जब अगर वो मुझे जबरदस्त करेगा तभी मैं खाना అని खाऊंगा। ప్రభువుకి చెప్పాడట. प्रभु से कहा, అప్పుడు ప్రభు అన్నాడట, प्रभु ने कहा, అక్కడికి వెళ్ళుటలో నీ ఉద్దేశం ఏమి? वहाँ जाने में तेरा उद्देश्य क्या है? సరే నేను అడగనని చెప్తున్నావు, हाँ ठीक है, मैं नहीं पूछूंगा बोल रहे। నోటితో అడగవు కావచ్చు, हाँ मुंह से नहीं पूछता కానీ होगा। అక్కడికి పోవట్లో నీ ఉద్దేశం ఏంటి? वहाँ जाने के तेरा उद्देश्य क्या है? భోజనం కొరకే కదా నువ్వు పోయేది तो भोजन भोजन के लिए जा रहा है ना? అని ప్రశ్నించినప్పుడు ये प्रश्न पूछा था। భక్సింగ్ గారు అంటాడట, भाई भक्त सिंह कहता है, నేను సిగ్గుపడితేని मैं शर्मिंदा हो गया। దేవుడు అడిగిన ప్రశ్నలకు परमेश्वर जो पूछो प्रश्नों को, ఏమడిగాడు దేవుడు? परमेश्वर क्या 2 पूछा? ప్రశ్న అడిగాడు. 2 प्रश्न पूछा। भक्त सिंह, ए भाई भक्त నీ सिंह, విశ్వాసం ఎక్కడ? तेरा विश्वास कहाँ है? రెండవది दूसरा, భక్త సింగ్, भक्त सिंह, నీవు అక్కడికి వెళ్ళుటలో నీ ఉద్దేశం ఏంటి? तू वहाँ पर जाने से तेरा उद्देश्य क्या है? ఈ 2 ప్రశ్నలకు ये 2 प्रश्नों को సిగ్గుపడి మౌనంగా ఆగిపోయాడు. और लज्जित होकर मौन चुपचाप रह गया। వెంటనే तो तुरंत, ప్రభువా నన్ను క్షమించుము प्रभु मुझे क्षमा कर, అని అడిగి जो पूछकर ప్రార్థన చేశాడట. प्रार्थना किया। ప్రార్థన చేసినప్పుడు प्रार्थना किया था, దేవుడు తనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. परमेश्वर से एक प्रतिज्ञा दिया। ఏం వాగ్దానం అంటే అది? कौन सा प्रतिज्ञा है? కీర్తన 23, भजन संहिता 23 अध्याय, కీర్తన 23 भजन संहिता 23 अध्याय, మొదటి వచనం, पहला वचन, 23 verse 1, 23:1, 23:1. 23:1। యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. यहोवा मेरा चरवा है, मुझे कुछ गति ना होगी। ఎప్పుడైతే ఈ మాట చదువుకున్నాడో, जब ये बात पढ़ लिया, నా ప్రతి అక్కరకు నీవే చాలిన వాడవు దేవా, मेरा हर एक जरूरतों को पूरा करने वाला आप है प्रभु। ఈ రీతిగా इस रीति से ప్రభు గొప్ప విశ్వాసాన్ని దైవజనుడికి ఇస్తా వచ్చాడు. प्रभु ने बड़ा विश्वास परमेश्वर के दास को दिया। మరోసారి దినమంతా ఆయనకు ఉపవాసం ఉండే అవసరం ఏర్పడిందట. और दूसरा दिन सारे दिन उपवास रहने का जरूरत पड़ा। అంటే ఆహారం లేదు కనుక ఉపవాసం ఉంటా వచ్చాడు. भोजन नहीं है इसलिए उपवास रहा। మధ్యరాత్రిలో बीचवा रात में ఒకరు ఆయన యొద్దకు వచ్చి, एक व्यक्ति उनके पास ఒక आकर వ్యక్తి యొద్దకు పోయి और उसके पास जाके తలుపు తడతా వచ్చాడు. और अपने दरवाजा खटखटा रहा తలుపు था। తట్టగా दरवाजा खटाते ఆయన हुए మేలుకున్నాడు. और वो उठ गया। అప్పుడు అతడు, उसने, సహోదరుడా, हे भाई, ఈ రాత్రి వేళ వచ్చినందుకు క్షమించుము అని అడిగినాడట. आज रात के समय में आया इसलिए आप हमें क्षमा करो। మధ్యరాత్రి పోయాడు, बीचवा रात गया, క్షమించుమని అడిగాడు. क्षमा के लिए मांगा। ఆయన నిద్రపోచుండగా और वो सोते समय
ఆ వ్యక్తికి ఆ ఇతర సహోదరునికి और दूसरे भाई को ఆ రాత్రి పూట ఒక కల కలిగిందట. वो रात में एक स्वप्न आया। ఏం కల? कौन सा ఆ स्वप्न? కలలో उस स्वप्न में భక్సింగ్ గారు ఇంటికి వస్తాడు, भक्त सिंह भाई घर आएगा ఆయనకు భోజనం పెట్టు అని చెప్పిండట. और उनके भोजन लगाओ करके कहा। ఈయన వెళ్ళాడు, इसने गया, తలుపు తట్టినాడు, दरवाजा खटखटाया, తలుపు తీసినాడు, दरवाजा खोला, కూర్చోమన్నాడు. बैठो कहा। ముదగాలి ఆయన బాధపడతాడు ఏమో ఎక్కడ అని और पहले वो दुख तो करके सोचकर ఆ ఏం చెప్పినాడు? क्या कहा? అయ్యా ఈ రాత్రి వచ్చినందుకు నన్ను క్షమించు. आज रात के समय में आपके घर में आया, आप मुझे माफ कीजिए। ఓసారి ఓ ప్రాంతానికి మధ్యరాత్రి మేము వెళ్ళిన ఒక సేవకునింటికి. और एक प्रांत में एक सेवक के घर में हम लोग बिचवा रात को गया। ఏ బండ్లు లేవు, कोई गाड़ी नहीं, ఎటు పోవడానికి మార్గం లేదు, कहीं जाने के लिए मार्ग नहीं है, తప్పని పక్షాన ఆడికి వెళ్లాల్సి వచ్చింది. और जरूरत है जरूर इसलिए जाना पड़ा वहाँ पर। సహోదరుడు సేవకుడు బాగానే స్వీకరించాడు గాని सेवक भाई अच्छा स्वीकार के बुलाया, తన लेकिन భార్య ఏమన్నదంటే उनके पत्नी ने क्या कहा? ఈ రాత్రి వస్తారా ఎక్కడికన్నా? कहीं पर भी रात के समय जाता क्या? కొంచెమన్నా సిగ్గుందా మీకు? थोड़ा भी तुमको शर्मिंदा है क्या? డైరెక్ట్ అన్నది. खुद सही बोल दिया। ఇప్పుడు ఆమె లేదు, अभी वो नहीं है ఆ భర్త ఇప్పటికి ఉన్నాడు. और पति अभी भी है। సరే చెప్పేది ఏంటంటే बताने का मतलब ये భక్సింగ్ గారు పోగానే भाई भक्त सिंह जाते ही ఎక్కడ వాళ్ళు బాధపడతారో ఏమో అని कहाँ पर दुखित होता हो करके మొదగాలే, पहले ही అయ్యా ఈ రాత్రి వచ్చేందుకు నన్ను క్షమించమని అడిగాడట. आज रात में हम आए तो मुझे माफ कीजिए। సరే పర్వాలేదు, ठीक है, कोई बात। భక్సింగ్ గారు भाई भक्त सिंह మీరు భోజనం చేశారా आप भोजन का है क्या? అని అడిగిండట. पूछा, అడిగినప్పుడు तब మనం కొన్నిసార్లు భోజనం చేయకుండా ఏమంటా? हम कुछ बार नहीं कहे तो क्या कहते? చేశామంట. हाँ खाया करके बोलते। భక్సింగ్ గారి మనసాక్షి ఒప్పుకుంటలేదు. भाई भक्त सिंह मन का मन साक्षी అబద్ధం ఆడొద్దు. झूठ नहीं बोलना। చేయకముందు చేసినా ఏం చెప్పాలా? हाँ जो नहीं कहे तो खाया करके क्यों అయ్యా बोलने? చేయలేదు అన్నాడట. हाँ नहीं कहे जी। సరే చేయకపోతే కడుక్కో చెయ్యి అన్నాడట. हाथ दो डालो भाई, చెయ్యి కడుక్కో అన్నాడే గాని दो डालो करके कहा। ఆయనకు కూడా తెలియదు ఇంట్లో ఏమైనా ఉన్నదా లేదా. उनको भी मालूम नहीं है घर में कुछ खाने को है कि ఇంట్లో नहीं, ఉన్నది లేదు ఎవరో తెలుస్తుంది? और घर में है नहीं किसको मालूम होता? అక్కలకు తెలుస్తుంది. और बहन लोगों को मालूम, మాకేం తెలుస్తుందండి? हमें क्या मालूम रहता? పెడితే తిని పక్కకి జరగటం. बस थोड़ा सा दिए तो खा के बाजू हटता ఈ है। వ్యక్తి భార్యని ఏం లేపకుండా और पत्नी को ना उठाते, చెయ్యి కడుక్కోమన్నాడు. हाथ तो धोने के लिए చక్కగా పోయాడు. सीधा गया, చూస్తే देख लिया, ఎన్నడూ లేని అన్నం और कभी भी नहीं तक खाना ఎన్నడూ ఉండదా ఇంట్లో కూడా. घर में कभी नहीं रहता గిన్నె का, నిండా ఉన్నదట. और घर कटोर भर है खाना। తీసుకొచ్చాడు, గిన్నె మొత్తం ముందర పెట్టాడు. हाँ लाया कटोर भर की खाना దేవా रहता। స్తోత్రాలు అని 2 దినాల నుండి ఆకలితో ఉన్నాడు. परमेश्वर धन्यवाद, आपको 2 दिन से मैं भूखे हूँ, ఉన్నదంతా ఆయన తినేశాడట. जो पूरा कटोर का खाना खा लिया। దేవా ఈ భోజనం పెట్టినందుకు వందనాలు. परमेश्वर ये भोजन दिया, आपको ఆ धन्यवाद। మధ్యరాత్రి వేళలో కూడా బిచ్వారా- దేవుడు రా- ఆయన కొరకు భోజనం సిద్ధపరిచాడు. परमेश्वर उनको भोजन तैयार किया। ఇదంతా కూడా అకస్మాత్తు జరిగిన కార్యం కాదు. ये सब अकस्मात अचानक हुआ काम ఇది नहीं, దేవుని ప్రణాళిక. ये परमेश्वर प्रणाली का है। భక్సింగ్ గారితో మాట్లాడాలి, भक्त सिंह से बात करना, తర్వాత పెట్టే వ్యక్తితో మాట్లాడాలి. और जो खाना देने वाले व्यक्ति से बात करना। అందుకే అనేక సార్లు కొంతమంది పోయి बहुत बार कुछ लोग जाकर అన్నా దేవుడు మాతో ఆ వివాహం చేయండి అని పోయేవారట. भैया हमारी शादी है करना कर, जब करके गया था, పోతే गए तो దేవుడు మీతో మాట్లాడాడా? परमेश्वर तुमसे बातें की है क्या? టక్కన ఏం చెప్పేటోళ్ళు? तुरंत क्या कहते? అవునయ్యా మాట్లాడిండు. हाँ परमेश्वर हमसे बात किया। అప్పుడు భక్సింగ్ గారు చెప్పేవాడట, भाई भक्त सिंह कहता था, మీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలి. तुमसे बात किया परमेश्वर हमसे भी बात करना। నాతో మాట్లాడే వరకు మీరు ఇద్దరు వెయిట్ చేయండి, ఆగండి. जब तक परमेश्वर मेरे से बात नहीं करेंगे तब तक तुम दोनों रुको। ఒక్కొక్కరికి పెళ్లి చేయడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమయం పెట్టేదట. एक एक शादी करने के लिए 3 साल 4 साल लगाता था। దేవుని చిత్తమా? परमेश्वर की इच्छा है कि- అవునండి చిత్తమే. हाँ परमेश्वर అయితే దేవుడు మీకు చిత్తం బయలుపరచడే కాదు నాకు బయలుపరచాలి. परमेश्वर की इच्छा पूरा तुमको प्रकट किया जैसे हमको भी प्रकट करना। ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, ఎంత ఖచ్చితంగా దేవుని మార్గంలో దేవునితో పాటు నడవగలిగాడు. कितना सही सही परमेश्वर के कठिन मार्ग में भी भाई भक्त सिंह ने परमेश्वर साथ चला। తన జీవిత కాలం అంతట్లో కూడా उनका सारे जीवन का భోజనం కొరకు, भोजन के लिए, సేవ కొరకు, सेवा के लिए, ఛార్జీల కొరకు, और के लिए అన్నిటి కొరకు सबके- కూడా దేవుని మీద ఆధారపడేవారు. परमेश्वर के ऊपर आधार होता था। మరి ఒక సందర్భమున फिर एक बार संदर्भ में ఓ స్థలానికి 25 మందితో పాటు సువార్తకి వెళ్ళారట. एक जगह में 25 लोग मिलकर सुसमाचार के लिए गया था। 25 మంది సువార్త చేస్తున్నారు. 25 लोग सुसमाचार कर ఆ रहा था, క్యాంపులో మధ్య దినం అనగా ఆదివారం వచ్చింది. और उस कैंप में पिछवा दिन इतवार आया, ఆరాధన చేసుకోవాలి. आराधना करना है। ఒక ఊర్లో మధ్యలో ఉండి ఆరాధన చేసుకుంటున్నారు. एक गांव में रह के वो लोग आराधना कर रहा था సువార్తలోనే सुसमाचार में। అప్పుడు కొంతమంది సహోదరులు ఆయనతో ఉన్నవారు అన్నారట, कुछ भाई बहन लोग उनके साथ में जो वो लोग कहा, అన్నా भैया మనము ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం చేయాలి కదా, हम आराधना करने के बाद तो भोजन खाना వంట पड़ेगा, చేయడానికి ఏం సామాను లేవు, और कुछ खाना पकाने के लिए सामान नहीं है। ఏమైనా సామాను తెప్పిస్తే వంట చేస్తాము आप कुछ सामान मंगाए तो हम खाना बनाएंगे। అని భక్సింగ్ గారు అడిగినప్పుడు भाई भक्त सिंह को पूछा तो దేవుడే చూసుకుంటాడు, మీరు వంట చేయాల్సిన పని కూడా లేదన్నాడు. परमेश्वर आप ही देख लेगा तुमको
खाना बनाने का कोई जरूरत नहीं వంట చేసే అవసరం లేదు. और खाना बनाने जरूरत नहीं। ఎప్పుడైతే ఆ మాట అన్నారో जब वो बात कहा, సరే విశ్వాసంతో అందరూ ఆరాధనలో కూర్చున్నారు. विश्वास के साथ सब लोग आराधना कर रहे ఆరాధన हैं। అయిపోయింది. आराधना खत्म हो गया। దేవా परमेश्वर, మీ చిత్తం నెరవేర్చుటయే మాకు ఆహారము. आपके इच्छा पूरा करने ही हमारे लिए भोजन నీ है। పని మేము చేశాం, మా పని మీరు జరిగించు हम लोग आपके काम किया, आप हमारे काम అని करो। ప్రార్థన చేసి ఆమె అనలేదు. प्रार्थना करके आमेन भी नहीं कहा। అనక ముందే ఒక సహోదరుడు పెద్ద సంచి పట్టుకొని ఎక్కడి నుంచో వస్తుండట. आमेन कहने के पहले ही एक बैग और एक थैली में लेकर आ रहा था। వచ్చి ఇలా చూసి ఇక్కడ ఆగిపోయాడు. ये लोग उनको देखकर वही रुक गया। ఆగిపోయి रुककर, భోజనం చేసిండ్రా? आप लोग भोजन का है क्या? మీ కొరకు నేను భోజనం తెచ్చినానట. आप लोग उनको मैं भोजन का, ఆయన ఎవరో వీళ్ళెవరో తెలియదు. वो भैया कौन है, ये लोग कौन है मालूम नहीं। ఎక్కడదయ్యా భోజనం అంటే भोजन कहाँ का है पूछे ఏం तो। లేదు, ఒక దగ్గర పెళ్ళైంది ఇప్పుడే. एक जगह में भी शादी हो गया పెళ్లిలో భోజనం మిగిలింది. और वहाँ पे ఆ भोजन పెళ్లి యజమాని చెప్పాడు, और मालक कहा, ఎవరికి అవసరమో ఎంత అవసరమో అంత తీసుకొని పోండి అన్నాడు. जिनको भोजन जरूरत है जितना होना उतना लेके जाओ। నేను బ్యాచిలర్ ని, मैं बैचलर अकेले నాకు हूँ। భార్య లేదు, పిల్లలు లేరు, मुझे ఇల్లు पत्नी- లేదు, అయ్యా వాళ్ళ సంసారం ఏమి లేదు. पत्नी बच्चे संसार घर कुछ भी नहीं है। అయినా కూడా దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. फिर भी परमेश्वर की ఈ योजना। భోజనం తీసుకుపోయి ఎవరికి లేదో రోడ్ల మీద తిరిగే వాళ్ళకి పంచిపెట్టని ये చెప్పాడు. भोजन लेके जाओ, जिनको रोड पे इधर उधर घूमता वो लोग उनके लिए भोजन दो। నేను అట్లా పట్టుకొని బయలుదేరాను. मैं पकड़ करके लेकर, టక్కున మీరు నాకు గడపడ్డారు. तुरंत आप लोग मुझे ఆ देखो। దేవుడు అన్నాడు, वो परमेश्वर ने कहा, వీళ్ళే వాళ్ళు, यही लोग वो लोग, వీళ్ళకి ఆ సంచి అని చెప్తున్నాడు. यही लोग उनको थैली दे మరి दो। మీరు తిన్నరా లేదా? खाया नहीं क्या? అయ్యా తినలేదు. नहीं खाया। మా కొరకే దేవుడు మిమ్మల్ని పంపాడు. आपके लिए भोजन ఆ परमेश्वर పొట్లం आपको విప్పుకొని बस वो పంచుకొని తింటున్నప్పుడు और सब बंटवारा करके సమృద్ధి అయిన భోజనం. समृद्धि भोजन। భక్తి గారు చెప్తాడు, भाई भक्त सिंह कहता है, అంత రుచి నా జీవితంలో ఏనాడు చూడలేదు. उतने रुचि टेस्ट मेरे जीवन में कभी नहीं देखा। ఈ రుచి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ये टेस्ट कहाँ से आया? దేవుని మీద ఆధారపడడం ద్వారా వచ్చింది. परमेश्वर को पर आधार होने के द्वारा। దేవుడు నా అవసరతకు నా ఒక్కరికే కాదు, నాతో పాటు ఉన్న 25 మంది కూడా భోజనం పెట్టగలడు. परमेश्वर मेरी जरूरतों के कारण मेरा अकेले को नहीं 25 लोगों को परमेश्वर भोजन అట్లా खिला వారు దేవుని ఆహారాన్ని తిన్నారు. दूसरी से परमेश्वर भोजन అట్లా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. परमेश्वर पर विश्वास మనం रखा। కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా हम लोग भी प्रभु के ऊपर विश्वास रखने के ప్రభువు द्वारा మన అక్కరలు తీరుస్తాడు. प्रभु हमारी जरूरतों को पूरा करेगा। మనం దేవుని మీద ఆధారపడాలా. हम परमेश्वर को पर आधार होना, ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. प्रभु को भरोसा विश्वास के साथ మన जिए। భక్తి గారు ఇంకోసారి చెప్తాడు, भाई भक्त सिंह और एक बोलता है, ఓసారి రాత్రి పడుకున్న తర్వాత एक बार रात को सोने के बाद ఉదయకాలం లేవక ముందే सवेरे उठने के पहले నీవు तुम ఫలాని సహోదరి దగ్గరికి పోవాలా. फलाना बहन के पास जाना है, ఆమె ఎంతో అవసరతలో ఉంది, बहुत जरूरत में ఆమె हो, విధవరాలు, वो विधवा है। ఆమెకు ఒక 5 రూపాయలు ఇచ్చినా అని చెప్పాడట. उनको सिर्फ 5 रुपए दे के आ जाओ। అప్పుడు భక్తి గారు దేవుని అడిగాడట, भाई भक्त सिंह ने परमेश्वर దేవా 5 రూపాయలు నా దగ్గర లేవే, 5 रुपए मेरे पास तो नहीं, ఎక్కడి నుంచి తెచ్చేయాలి? मैं कहाँ से लाके అప్పుడు दूं? దేవుడు అన్నాడట, परमेश्वर ने कहा, నువ్వు బయలుదేరు, तुम निकल जाओ, నేను నీకు ఇస్తాను, मैं तुझे दूंगा, నేను నీకు ఇచ్చి నువ్వు తీసుకుపోయేళ్ళు. मैं तुम्हें दूंगा, तुम लेके जाओ। నడవడం ప్రారంభించాడు. चलना शुरू किया, ప్రయాణం చేస్తా ఉన్నాడు. यात्रा कर रहा था। కాసేపు పోయినాక थोड़ा दूर जाने ఒక के बाद 5 రూపాయల నోటు రోడ్డు మీద దొరికిందట. 5 रुपए का नोट वो रोड पे मिला। దొరికిన తర్వాత मिलने के बाद మళ్ళీ నేను దాన్ని తీసుకుని मैं उठाकर ఒకవేళ జేబులో పెట్టుకుంటే अगर जेब में रखे నువ్వు तो దొంగవు అంటాడేమో దేవుడు. परमेश्वर कहेंगे तुम चोर है। అందుకే అక్కడ ఉన్న వారి దగ్గరికి పోయి, उनके पास जाकर, అయ్యా మీ డబ్బులు పోగొట్టుకునరా, भैया आप लोगों का पैसा నాకు खो 5 రూపాయలు गए, దొరికినాయి, मुझे 5 रुपए అయి दूँ। మీయా? वो आपका है क्या? మీయా? आपका है क्या? మీయా? आपका है क्या? ముగ్గురు వ్యక్తులు అడిగిండట. तीनों व्यक्तियों को ఆ पूछा। ముగ్గురు వ్యక్తుల్లో वो तीनों व्यक्तियों ఎవరు కూడా कोई भी, అయ్యా ఇవి మావి కావు అన్నారట. ये पैसा हमारा नहीं 5 है। రూపాయలు జేబులో పెట్టుకున్నాడు, तो जेब में रखा, పోయాడు. गया, పోగానే जाते ही ఆ సహోదరి భక్సింగ్ గారు చూసి ఎంతో సంతోషించింది. वो बहन भाई भक्त सिंह को बहुत खुशी हो गई। సంతోషించి खुश होकर, చక్కగా అయ్యా వందనాలు అని చెప్పి, आपको धन्यवाद प्रभु, అయ్యా రాత్రి నా చనిపోయిన భర్త నా కలలో వచ్చాడు, रात को मरा हुआ मेरा पति मेरे स्वप्न में आया, రేపు ఉదయకాలం భక్సింగ్ గారు వస్తాడు, कल सवेरे भाई भक्त सिंह నీకు आएगा, 5 రూపాయలు ఇస్తాడు, तुम्हें 5 रुपए देगा, నువ్వు ధైర్యపడకు, अदो तुम मत నిన్ను नहीं, దేవుడే పోషిస్తాడు परमेश्वर तू पोषण అని करे। చెప్పాడు. बताया। నువ్వు వెంటనే ఉదయకాలం వచ్చావు, आप तुरंत सवेरे आए। నాకైతే నా భర్త వచ్చి దేవుడు చెప్పాడని చెప్పాడు. और मुझे तो मेरा पति आके మరి నీకు परमेश्वर ఎవరు చెప్పారు నా దగ్గరికి పొమ్మని? तुमको कौन बताया मेरे पास जाओ करके? అప్పుడు భక్సింగ్ గారట, భక్త సింగ్ నే నీకు కहा, చెప్పిన దేవుడే నాకు చెప్పిండు. तुमको जो बताया परमेश्वर मुझे बताया। ప్రియ సహోదరి సహోదరుడా, ये भाइयों बहनों, అవసరత ఉన్న వానికి దేవుడు చెప్పినప్పుడు ఈ అవసరత తీర్చమని కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. जिनको जरूरत है उनको जो बताने वाला परमेश्वर तुमसे भी बात నేటి करेगा। దిన దినాంశము కట్టుదము రండి అనే అంశంలో ఏంటిదంటే, हमारे दिन का अंश में बना आओ बनाएंगे, उनके मतलब లేమిలో కలిమి కలిగి ఉండడం. अकाल में जो बस रहना, ఎక్కడైతే కొరత ఉందో, जहाँ पर कमी है, ఎక్కడైతే అవసరత ఉందో, जहाँ पर जरूरत है, ఆ దేవుని యొక్క అవసరతలో నిన్నే వాడుకుంటాడు. वो परमेश्वर जरूरतों में तुमको एक करेगा। నాకు అవసరత ఉందని దేవునికి తెలుసు, मुझे जरूरत है करके परमेश्वर ఆ मालूम है, అవసరత నువ్వే తీర్చాలని కూడా దేవునికి తెలుసు. वो जरूरत तुम ही पूरा करने के परमेश्वर मालूम है। ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ భాయ్యో బహనో, ఇవన్నీ కూడా ఏదో కట్టిన కథలు కాదు, ये सब जो बना हुआ इतिहास नहीं, ఇది అల్లిన కథలు కాదు, ये जो कोई मिला के बना हुआ ఇది है, సజీవమైన
దైవజనుని జీవితంలో జరిగిన గొప్ప గొప్ప రహస్యాలు, ये सारे गुप्त विषय परमेश्वर का दास को हुआ है। అద్భుతముగా దేవుడు వారికి సహాయపడతా अद्भुत వచ్చాడు. रीत से परमेश्वर उनकी मदद किया। ఓసారి एक बार మా జీవితంలో हमारे जीवन में ఓ ప్రాంతానికి వెళ్ళినాం. एक प्रांत में गया, విశ్వాసంతోనే వెళ్ళినాం. विश्वास के साथ गया। అక్కడ ప్రజలు ఉంటారు. वहाँ प्रजा लोग रहेंगे। విశ్వాసం అనగా ఆ దినాల్లో ఎలాంటిదంటే పోవటానికి ఛార్జ్ పెట్టుకొని పోతే వచ్చటానికి ఛార్జ్ ఉండేది కాదు. विश्वास उस दिनों में ऐसा है कि वो गांव में जाने के लिए हम किराया लगा के जाएंगे, लेकिन आने के लिए पैसा नहीं था। విశ్వాసం ఏంటంటే విశ్వాస్ క్యా హై? అక్కడ ఎవరో ఉంటారు, वहाँ कोई ना कोई దేవుడు रहता। వారిని ప్రేరేపిస్తాడు. परमेश्वर उनको प्रेरित మరలా करता है। తిరుగు ఛార్జీకి దేవుడు వారిని వాడుకుంటాడు. रिटर्न चार्ज में परमेश्वर उनको उपयोग करेगा। కానీ ఆ దినం ఏమైంది? उन दिन क्या हुआ? పోయినాము. गया, బహుశా నేను ఒక్కనే కావచ్చు. मैं अकेला हो सकता। ఆరాధన జరిగించాము, आराधना किया, అయిపోయింది. हो गया। తిరిగి వచ్చేటప్పుడు फिर लौट के वापस आते समय में ఏ మాత్రము కూడా అక్కడ సహాయం దొరకలేదు. वहाँ पर बिल्कुल हमको कोई पैसा सहायता नहीं मिला। దేవుడు వారిని కట్టపరిచాడు. परमेश्वर उनको कठिन कर दिया। ఇప్పుడు రానైతే వచ్చాం బస్ స్టాండ్ దాకా, बस स्टैंड तक आया है, ధైర్యంతో బస్సు కూడా ఎక్కాం. हिम्मत के साथ बस भी चढ़ा, కానీ ఛార్జీకి డబ్బులు లేవు. और चार्ज किराए के लिए पैसा नहीं है, ముందు సీట్లో కూర్చోవడం ధైర్యం కాక और पहले सीट में बैठे की हिम्मत नहीं है, వెనుకకు పోయి కూర్చున్నాను. लास्ट में पीछे जाके बैठा, ప్రార్థన చేస్తా ఉన్నాను. प्रार्थना कर रहा था। వెనుక నుండి మళ్ళీ కాసేపు మధ్యలోకి వచ్చి కూర్చున్నాను. और बीच में से निकल कर ప్రార్థన చేస్తా ఉన్నాను. फिर प्रार्थना कर रहा। ఆ కండక్టర్ వస్తున్నాడు, कंडक्टर आ रहे, టికెట్లు అందరూ అడుగుతున్నాడు. सबको टिकट मांग रहे నా हैं, దగ్గర రావట్లేదు, అడుగుతున్నాడు. मेरे पास पैसा नहीं आ रहे। మరి ఇప్పుడు ఎట్లా? अभी कैसा? ఎవరైనా వస్తే దొంగగా పట్టుబడతాను और कोई आए तो चोर को मुझे पकड़ा దేవా, जाए। ఏంటిది परमेश्वर क्या हूँ करूँ? అని అన్నాను. पूछा, ప్రార్థన చేసుకుంటూ प्रार्थना कर रहा था। కొంత దూరం దాకా రాగానే थोड़ा दूर आते ही మళ్ళా కండక్టర్ నా దగ్గరికి వచ్చాడు. कंडक्टर मेरे पास అయ్యా आया, నువ్వు టికెట్ తీసుకున్నావా? आप टिकट लिए गए भाई? ఏమనాలా? क्या पूछूं? సత్యం చెప్పాలా? सच्चाई बताना। అయ్యా తీసుకోలేదు. नहीं चल लिया। ఆయన అన్నాడు, उसने कहा, ఎందుకు తీసుకోలేదు? क्यों नहीं लिया? అయ్యా తీసుకుంటాను. हाँ, लेऊंगा। ఇంకెప్పుడు తీసుకుంటావు? और कब लेगा? నువ్వు దిగే టైం వచ్చింది. तू उतरने का समय आया। అప్పుడు అన్నాడు, अब तब कहा సరే ठीक है, ఈ టికెట్ దగ్గర పెట్టుకో, ये टिकट तुम्हारे पास में रखो, డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు. पैसा नहीं दिए कोई बात नहीं। డబ్బులు తీసుకోకుండా पैसा ना लेते हुए టికెట్ ఇచ్చాడు. टिकट दिया, దిగాము. उतर गया। మళ్ళా ఇంకో బస్ ఎక్కాలా, और एक बस चढ़ना है, ఇంకో బస్ ఎక్కాలి. और एक बस चढ़ना है। ఒక బస్సులో దేవుడు సహాయపడ్డాడు, एक बस में परमेश्वर सहायता किया, ఇంకో బస్సులో దేవుడు సహాయపడడా? और एक बस में परमेश्वर सहायता नहीं करेंगे क्या? సహాయపడతాడు. सहायता करेगा। మళ్ళీ ఇంకో మాట ఏంది? और एक बात क्या है? ఒక్కసారి అంటే ఎవరైనా చేసిండు కానీ రెండోసారి చేస్తారా? एक बार बोले तो कोई तो भी मदद के दूसरा बार भी करेंगे क्या? ఇది మనుషుని తలంపు. ये मनुष्यों का योजना। సరే దేవుడు అంటుండు, परमेश्वर कहता है, ఇంతకు ముందు బస్సులో సహాయం చేసే దేవుడు నేను కాదా? और इसके पहले जो बस में सहायता मैं नहीं हूँ क्या? ఇప్పుడు నీకు సహాయం చేయలేనా? अभी मैं तेरा सहायता नहीं कर सकता సరే क्या? ఎటు పోయి గెలిచాను, जीत गया मैं। దేవుని మాటకు లోబడి परमेश्वर बात आदमी ఆ होकर బస్సు కూడా ఎక్కాను. वो बस भी चढ़ा, ఆ బస్సు ఎక్కితే वो बस चढ़े तो నాకు అనగా ఒక విశ్వాస ఆ బస్సులో ఉన్నాడు. एक विश्वासी वो बस में मिला। నారంటే కూర్చోండి भैया అన్నాడు. ये बैठो, కూర్చోండి అన్నాడు. बैठो भैया। కూర్చున్నాను. बैठा, టికెట్ తీయడానికి జేబులో సదురుతున్నా నేను. और टिकट निकालने के जेब में पैसा आके देख रहा हूँ, డబ్బులుంటే సదరాల్సిన పని ఉండదు. और पैसा रहे तो इधर उधर देखने की जरूरत రెండు नहीं। సార్లు సదరపడుద్ది. 2 बार इधर उधर देखना డబ్బులు ఎక్కువ ఉంటే సదరాలా, पड़ता। पैसा ज्यादा रहे तो उस देखना, డబ్బులు అసలు లేకపోయినా సదరాలా. पैसा बिल्कुल नहीं है तो भी उसमें డబ్బులు లేవు देखना। కనుక पैसा नहीं ఆ है, జేబులో తలుకులాడుతున్నా. और जेब में इधर उधर నా ऐसा कर रहा పక్కకు ఉన్న వ్యక్తి గాని हूँ। और मैं देख लिया, ఆయన ఏనాడు కూడా वो कभी भी అట్లా సహాయం చేసే వ్యక్తి కాదు. वैसे सहायता करने वाला व्यक्ति नहीं। ఆయన చూసి ఒకసారి సంతోషం అనిపిస్తుంది, और उनको देख कर एक बार खुशी लग रहा है, ఇంకోసారి दूसरा बार ఈయన ఏడ పెడతాడు నాకు అనిపిస్తుంది. ये क्यों देंगे मैं సరే ఏది ఏమైనా మళ్ళా ప్రార్థన చేసుకుంటూ కూర్చోగా चाहे कुछ भी हो जाए प्रार्थना करने జేబు में। చదురుతా ఉంటే और जेब में అన్నా మీరు దిగకండి నేను ఇస్తా టికెట్ అన్నాడు. भैया पैसा मत निकालो मैं दूंगा चार्ज। ఆయన టికెట్ తీశాడు. वो टिकट निकाला, అట్లా నేను బలాస్ చేరుకున్నాను. पैसा मैं पहला से చెప్పేది पूछ ఏంటంటే बताने का मतलब నాకు ये। అవసరత ఉన్నదని చూస్తున్న దేవుడు मेरे जरूरत है कर देखा रहा అవసరం परमेश्वर, తీర్చాలని కూడా ఒక వ్యక్తిని వాడుకోవడానికి దేవుడు మాట్లాడేది. जरूरत पूरा करने के लिए दूसरे व्यक्ति से परमेश्वर बात करता है। నాడు భక్సింగ్ గారి జీవితంలోనే కాదు, मैं भक्त सिंह के जीवन నేడు में దైవ సేవకుల జీవితంలో परमेश्वर दास के అలాంటి जीवन సందర్భాలు చెప్పాలంటే ఎన్నెన్నో రకాలుగా దేవుడు సహాయపడతాడు. ऐसा संदर्भ बताना तो परमेश्वर बहुत किस्म का मदद किया। నేటి కాలమున आज के दिन में కట్టుటకు పూనుకొందము రండి, आओ बनाएंगे, దేవుని పని చేయడానికి కూడా परमेश्वर के काम ఆ करने, విధంగా దేవుని మీద ఆధారపడతా వచ్చినప్పుడు परमेश्वर को ऊपर आदर करते आया। మనుషులను అడగకుండా దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు मनुष्यों को ना पूछते हुए जब దేవుడు परमेश्वर మనుషుల హృదయంలో కార్యం చేయడానికి సమర్థుడు. परमेश्वर मानव का मन में काम करने वाला परमेश्वर దేవుడు है। దైవదాసుల అవసరం తీర్చడానికి సమర్థుడు. परमेश्वर के दासों का समस्या पूरा करने के लिए परमेश्वर है। దేవుడు నమ్మకమైన దేవుడు.
परमेश्वर भरोसा व्यक्ति है। నీకు లేదు అనుకుంటున్నావు కావచ్చు, तुम सोचते हैं कि मुझे నీ कुछ नहीं, లేమిలోనే దేవుడు కలిమి ఇస్తాడు. तुम्हारा अकाल में वो पूरा देगा। నేనేమి ఇస్తాను అనుకుంటున్నావు కావచ్చు, मैं मुझे क्या देगा सोच रहे हो? ఇవ్వలేను అనే స్వభావంలోనే దేవుడు నిన్ను ఇవ్వగలిగేటట్టు నీ మనసును మారుస్తాడు. नहीं देंगे स्वभाव में तेरे मन फिराएंगे परमेश्वर बताए। అయితే దేవునికి నీవు అప్పగించుకొనొచ్చు, परमेश्वर को तू सौंप लिया तो దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. परमेश्वर तेरे हर एक जरूरत पूरा करेगा। దేవుడు నీకు మార్గాలు ఏర్పాటు చేస్తాడు. परमेश्वर तुझे लिए मार्ग तैयार करेगा। భోజనం పెట్టే దేవుడు, भोजन देने वाला డబ్బు परमेश्वर, ఇచ్చిన దేవుడు, पैसा दिया परमेश्वर, అన్ని విషయాల్లో కూడా సా- తన ప్రజలను వాడుకుంటాడు. सारे विषय में परमेश्वर अपने प्रजलों को उपयोग करेगा, తన ప్రజలకు సహాయం చేస్తాడు. अपने प्रजलों को मदद करेगा। కనుక इसलिए ఏ వస్తు విషయంలోనైనా, कोई भी चीज ఏ विषय में, పని విషయంలోనైనా कोई भी काम के विषय దేవుని में యొద్దకు వచ్చి परमेश्वर पास దేవుని आकर అడగడం, परमेश्वर पूछना, దేవుని సన్నిధికి వచ్చి परमेश्वर समुख में आके దేవుని ప్రార్థించడం ద్వారా परमेश्वर प्रार्थना करने के మనకు దేవుడే సహాయం చేస్తాడు. हमें परमेश्वर सहायता అది करेगा। భోజనమే కావచ్చు, केवल भोजन हो అది డబ్బే కావచ్చు, या पैसा हो అది ఏదైనా या कुछ भी हो, దేవుని యొద్దకు వచ్చి परमेश्वर पास आकर ప్రార్థించినప్పుడు प्रार्थना करेंगे దేవుడు तब परमेश्वर నేమియా కాలంలో ఉన్న ప్రజల అవసరం తీర్చినట్లు, नेम्य के दिनों में जो प्रजों की जरूरत पूरा किया, దినంలో ఉన్న వారి అవసరం తీర్చినట్లు भाई भक्त सिंह की जरूरत में మన पूरा किया। కాలంలో కూడా हमारे दिनों में లేమిలో కలిమి, अकाल में परमेश्वर లేనప్పుడు पूरा, जब नहीं है బలహీనులమైనప్పుడు బలం ఇస్తాడు. कमजोर है तो ताकत देंगे। అందుకే పౌలు అంటాడు, పౌలు సంగతి నేను ఎప్పుడు బలహీనుడను मैं जब- అప్పుడే బలవంతుడను, मैं जब कमजोर हूँ तभी मैं నా दूर हूँ। చేతిలో ఎప్పుడు డబ్బులు లేవనుకుంటున్నాను मेरे हाथ में पैसा, అప్పుడే నా దేవుడు నా చేతులు బలపరిచి తన సేవలో వాడుకుంటాడు. परमेश्वर अब मेरे हाथों को दृढ़ करके सेवा उपयोग करेगा। నా శక్తి సరిపోదు ఎప్పుడు అనుకుంటున్నావు, मेरी शक्ति बस होगा। అప్పుడే శక్తికి మించిన శక్తి దేవుడు ఇస్తాడు. शक्ति से बढ़कर परमेश्वर अधिक शक्ति నేను देगा। నిస్సహాయుడు, నేను ఏం చేయలేను అనుకుంటున్నావు, मैं నిస్సహాయకు, मैं कुछ అప్పుడే नहीं। దేవుడు నన్ను వాడుకుంటాడు. परमेश्वर तब मेरा उपयोग అట్లా करेगा। బైబిల్ అందులో చూడండి, बाइबल के पुस्तक में నేను देखो। చిన్నోన్ని నేనేం చేయగలుగుతాను, దావీదు కూర్చున్నప్పుడు దావీదు వాడుకున్నాడు. मैं छोटा हूँ, मुझे क्या करके दावीद को उपयोग किया परमेश्वर। నేనేమి చేయగలుగుతాను, నేనే పాటి వాడని గిద్యోను గోధుమలు ఆ గానల చాటు దాచుకున్నప్పుడు బలము తెచ్చుకో, పూనుకో, నేను నీకున్నానని చెప్పాడు. कमजोर है जो गिदोन तब समय में नहीं, तो परमेश्वर उनको मदद किया। రూతు రూతు, నేను మోయాబు స్త్రీని, मैं मोआब स्त्री हूँ, నాకెక్కడ, मुझे कहाँ, నేనెక్కడ చేయగలుగుతా, मैं कहाँ कर ఆమె सकता हूँ। ద్వారానే యేసు క్రీస్తు యొక్క వంశావళి ప్రభువుని తీసుకొచ్చాడు. उन्हीं के द्वारा प्रभु यीशु मसीह का वंश को लाया। ఎస్తేరు, एस्तेर, నేను రాజు సన్నిధికి పోకూడదు, मैं राज समूह में नहीं जाना, రాజు చట్టానికి విరోధం, राजा के चटु में అయినా विरुद्ध కూడా ధైర్యంతో పొంది యూదులకు రక్షణ సాధించింది. हिम्मत से गया तो यहूदियों का मदद मिला। వీళ్ళంతా బలవంతులు రాలేదు. मैं బలవాన్ లో మోషే పడతా है। అంటాడు, मूसा कहता నేను है నత్తివాడను. मैं तो बात ఎంతమంది నడిపించాడు, कितने लोग? 6 లక్షల కాలువలను నడిపించాడు. 6 लाख काल बल को ఆ चलाया। చిన్న పిల్లవాడు, छोटा बच्चा, ప్రభువా, 2 రొట్టెలు 5 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు प्रभु ఉన్నాయి. 2 रोटी 3 मछलियां है 5। ఎంత మందికి పంచిపెట్టాడు, कितने लोगों को बंटवारा ఎంత किया, మంది कितने పంచిపెట్టాడు. लोग बंटवारा పిల్లలారా, प्रियो, వాళ్ళు ఉన్న దానిలో నుండి కాదు, और उसमें है वो ఏమి సమయంలో కలిమిని जो అనుభవించగలిగారు. नए समय में भी वो अकाल को पूरा किया। ఆ విధవరాలు विधवा ఏలియాకు భోజనం పెట్టే సందర్భం, एलिया को भोजन देते समय ఆమె पर గుండె పెట్టలేదు. और उसको रह कर అయ్యా, नहीं दिया। నాకు నా బిడ్డకు సరిపోద్ది ఈ రొట్టె అన్నది. थोड़ा सा आता है मेरे लड़के के लिए बस అయితే होता है। ఏలియా ఎంత ఆకలిగా ఉన్నాడు, ఏలియా కితనా మొదటి అప్పం నాకు తెచ్చిపెట్టు, తర్వాత నువ్వు తిను. पहला रोटी मुझे ला के दो, बाद में तुझे देगा। అట్లా కనుక సేవకుడు తినమనంటే ऐसा सेवक बोले तो ఏమనుకుంటావు, क्या कहेंगे लोग? ఎంత తిండిపోతూ. और कितने कारण आलसी। ఏలియా విషయంలో కూడా అక్కడ వాళ్ళన్న పక్క చుట్టుపక్కల ఉంటే అనుకుంటొచ్చు, एरिया विषय में भी आजू बाजू लोगों को तो कुछ सोचता था। కానీ ఒక సత్యమైన విషయం, एक सच्चा ఆ विषय, విధవరాలు ఆ కుమారుడు మాత్రం తలంచలేదు. वो विधवा और उनका लड़का ऐसा नहीं सोचा। దైవజనుడి మాటకు లోపట ద్వారా వారు భోజనం పెట్టగలిగారు. परमेश्वर के दासों के बाद काजिन के द्वारा भोजन బహుశా देना पड़ा। ఆ దైవజనుడికి భోజనం పెట్ట ద్వారానే వారి ఇంటిలో ఇప్పటికీ నూనె పిండి అయిపోలేదని तो समय पर परमेश्वर के दास को देने के द्वारा रोटी और तेल अभी तक भी कम नहीं हुआ। కనుక నేటి అంశం ఏంటంటే आज का अंश क्या है? లేమిలో కలిమి. अकाल में पूरा కొరత ఉంది నీకు, हाँ, कमी घटी అయినా है। కూడా దేవుని పనిలో వాడబడు. फिर भी परमेश्वर का उपयोग, కష్టం ఉంది నీకు, तकलीफ है లేదు నీకు, नहीं है, వాళ్ళు దేవుని పనిలో వాడబడతారు. परमेश्वर के काम उपयोग में आएगा। ఈ పని మిక్కిలి గొప్పది, ये काम बहुत बड़ा है, ఈ పని మిక్కిలి శ్రేష్టమైనది. ये काम उत्तम ఈ है। పని చేయడానికి ये काम करने के लिए ఉన్నప్పుడే చేయడం కాదు. जब है तब नहीं करने అందుకే నేను మాటిమాటికి ఒక మాట చెప్తాను, बार बार एक बात कहता हूँ, లేనప్పుడు ఉపవాసం ఉండడం కాదు, जो नहीं है उपवास रहे तब नहीं। ఉండి భోజనం ఉన్నది ముందట, सामने खाना है, మంచి బిర్యానీ తయారు చేసి अच्छा ఉంది, बिरयानी तैयार है, తినాలనిపిస్తుంది, खाने के दिल लग रहा, అప్పుడు ఉపవాసం ఉండడం గొప్పతనం. तब उपवास रहना बड़ापन है, అది ఉపవాసం. वो उपवास है। అదే విధంగా उसी रीत से ఉన్నప్పుడు ఇవ్వడం గొప్పతనం जो కాదు है तब देना तब बड़ा नहीं, కదా. ఉన్నప్పుడు जब है तब 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 10 रुपये। ఆసానంగా రూపాయి ఇచ్చేస్తాం, और अचानक वो दे देते దానికి ఇబ్బంది కాదు. उसको ఒక तकलीफ వ్యక్తి అన్నాడట, है। एक व्यक्ति का ఓ సేవకుని దగ్గరికి వచ్చి, एक सेवक के पास आकर, అన్నా भैया 100 రూపాయలు జీతం వచ్చినప్పుడు 10 రూపాయలు నమ్మకంగా ఇచ్చినా, 100 रुपया है तब 10 रुपये दशम ठीक दिया, 1000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 100 రూపాయలు కూడా నమ్మకంగా ఇచ్చినా, 1000 रुपया है तो 100 रुपया में विश्वास के साथ दिया, 10,000 వచ్చినప్పుడు కూడా ఎట్లో అట్లా 1000 వెనక ముందు ఇచ్చినా, 10,000 है तो भी थोड़ा आगे पीछे करके भी 1000 दे आता मैं। కానీ ఇప్పుడు 50,000 అయింది నాకు,
నాకు अभी मुझे 50,000 हुआ, 5,000 ఇయ్యబుద్ధి అయితే లేదు 5,000 देने को दिल नहीं लग रहा, అన్నాడట. बोला అప్పుడు ఆ సేవకుడు सेवक సరే అయ్యా ठीक है, ఇబ్బంది ఏం లేదు, कोई तकलीफ नहीं, ప్రార్థన చేస్తాం प्रार्थना करेंगे। అని మోకరిచ్చిండట. घुटना टेका, ప్రార్థన చేసిండట. ప్రార్థన किया। ఏం ప్రార్థన చేసినాడు? कैसा प्रार्थना किया? అయ్యా, हाँ जी प्रभु, 100 రూపాయలు దొరికినప్పుడు 10 రూపాయలు ఇచ్చిండట. 100 में 10 रुपए दिया, 1000 దొరికినప్పుడు 100 ఇచ్చిండట. 1000 मिले तो 100 दिया, 10,000 దొరికినప్పుడు 1000 ఇచ్చిండట. और 10,000 दिए तो 1000 ఇప్పుడు दिया, 50,000 దొరికినప్పుడు 5,000 ఇయ్యబుద్ధి అయితే और లేదట. 50,000 दिए तो 5,000. 5,000 देने को दिल नहीं लग रहा, అందుకే इसलिए మళ్ళా వాడి జీతం 10,000 చేయి. और उनका तनख्वाह फिर 10,000 ही बनो, అప్పుడు అంటున్నట, तब कहता है ఓ అయ్యా నో దో దో भैया भैया ऐसा मत करो, ऐसा मत करो, ఎందుకు మరి क्यों నీకు ఇవ్వబుద్ధి కానప్పుడు నీకెందుకు? तुमको देने के नहीं लगता तब क्यों? నేటి కాలంలో అనేక పరిస్థితులు అవే. आज के दिनों में बहुत परिस्थिति చిన్న है, స్థితిలో నమ్మకంగా ఉంటావు और కానీ कितना तक सब भरोसा है, దేవుడు గొప్ప చేసినప్పుడు, परमेश्वर जो बड़ा किया, దేవుడు ఆశ్రయించినప్పుడు, परमेश्वर आशीर्वाद ఏ किया था, దేవుడైతే మనల్ని గణపరిచాడో, जो परमेश्वर हमको बढ़ाई ఏ किया, దేవుడైతే మనల్ని ధైర్యపరిచాడో, जो परमेश्वर हमें हिम्मत दिया, ఆ దేవుణ్ణే మనం పక్కకు పెట్టి నా वही సంపాదన నా కష్టం అనుకుంటున్నావు. वही परमेश्वर बाजू में रख के मेरे कमाई मैं बना, అందుకే దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है, నేడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించినవంతా ఎవరి పాలైతే? आज यदि अगर तुम्हारा प्राण को मैं पूछा लिया तो तेरे कमाई के सब किसका होगा? అయితే నువ్వు ఉన్నప్పుడే దేవుని సేవలో వాడబడడం కాదు, जब है तब सेवा में नहीं, లేమిలో కలిమి లేనప్పుడు కూడా దేవుని సేవను రుచించు. कमी में भी परमेश्वर का टेस्ट देखो, నీ దగ్గర లేనప్పుడు కూడా దేవునికి ఇచ్చి చూడు. तुम पे पास नहीं है तो परमेश्वर देकर देखो, అడుగుతావా? अब पूछेंगे నా దగ్గర లేనే లేదా, मेरे पास है नहीं, నేనెట్లా ఇయ్యాలా? मैं कैसे दूं? భక్త్ సింగ్ గారి దగ్గర ఉండి 5 రూపాయలు ఇవ్వడానికి పోలే, मैं भक्त सिंह के पास रहने के बाद 5 रुपए देने को नहीं गया, లేనప్పుడే जब नहीं था విశ్వాసంతో సాగాడు. विश्वास से आगे बढ़ा, రోడ్డు మీద దొరికిన 5 రూపాయలు ఆమెకి ఇచ్చి వచ్చినాడు. रोड के ऊपर मिला 5 रुपए मैं इनको दे के आया, విశ్వాసంతో నువ్వు పోరాడితే विश्वास से तुम నీ దగ్గర లేకున్నా దేవుడు నీకు ఇస్తాడు. तुम्हारे पास नहीं है तो परमेश्वर देगा, నీకు దేవుని మీద వాడబడాలన్న స్వభావం ఉంది. परमेश्वर का भवन उपयोग करने स्वभाव रहे तो లేనివి ఉన్నవి అనడానికి దేవుడు శక్తిమంతుడు. नहीं है, जो है करके बोलने के लिए सर्वशक्तिमान परमेश्वर है, లేనివి చేయడానికి గొప్ప దేవుడు. जो नहीं है वो पूरा करता बड़ा ఆ परमेश्वर है, విధంగా లేమిలో కలిమి కలిగి जो नहीं है उसमें कमी में पूरा होकर దేవుని పనిని కరుణకు పూనుకుందాం రండి. परमेश्वर के काम आओ हम बनाएंगे ఆ విధంగా उस रीति से, దైవజనుల యొక్క జీవిత చరిత్ర ద్వారా, परमेश्वर का వారి सेवक జీవిత అనుభవాల ద్వారా उनका जीवन के अनुभव के द्वारा మనము కూడా ప్రోత్సహించబడుతున్న వారు, हम लोग भी प्रोत्साहित होकर తీర్మానం చేసుకున్న వారు निश्चित करके దేవుని సేవలో, परमेश्वर सेवा में దేవుని పనిని परमेश्वर काम में పట్టుదము రండి. और आओ बनाएंगे, అలాంటి ధైర్యంతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. ऐसे हिम्मत के साथ परमेश्वर समुख में आके हम प्रार्थना రండి, करेंगे, ప్రార్థన చేసుకుంటాం. आइए प्रार्थना करेंगे। మన మందిరంలో ఉన్న అవసరతలు, సంఘములలో పరిశుద్ధులకు పరిచర్యలో ఉన్న అవసరాలన్నీ మనకు తెలిసే, అన్నిటి కొరకు కూడా భారముతో మనము ప్రార్థించాలి.